Good afternoon to all. Today I am going to explain 10th class unit 1 B reading. Every success story is also story of a great failure. Okay, so every success story is also a story of a great failure. ఒక సక్సెస్ వెనకాల ఒక ఎంతో ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. అంటే ఎన్నోసార్లు అటెంప్ట్ చేసిన తర్వాతనే లాస్ట్కి మనకి సక్సెస్ అనేది వస్తుంది. ఒక ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ రాదు అని అర్థము. అంటే ఒక సక్సెస్ స్టోరీ వెనకాల ఎంతో ఫెయిల్యూర్, ఎన్నోసార్లు తను ప్రయత్నించి విఫలమై ఉంటాడనమాట. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఏ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్ అనమాట. సో ఇక్కడ బి రీడింగ్ మనకి ఏ రీడింగ్ వచ్చేసి యాటిట్యూడ్ ఈజ్ యాటిట్యూడ్ చెప్పుకున్నాము. నౌ బి రీడింగ్ ఈజ్ ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు రీడింగ్ ద ఫస్ట్ పారాగ్రాఫ్. ఫెయిల్యూర్ ఈజ్ ద హైవే టు సక్సెస్. సో ఫెయిల్యూర్ అంటే అపజయం, అంటే సక్సెస్ రాకపోవడం అనేది. హైవే టు సక్సెస్ అంటే ప్రయత్నంలో మనం చాలా నేర్చుకుంటాము. ఫస్ట్ ట్రయల్స్లోనే మనకు సక్సెస్ అనేది రాదు. సో ఫెయిల్యూర్ అనేది హైవే టు ద సక్సెస్ అంటే దానికి మనకు ఒక వే అనేది మనకు, అంటే ఒక ఎలా సక్సెస్ అవ్వాలి, ఏం చేయకూడదు, ఎలా చేయాలి అనేది మనకు ఒక మార్గం అనేది అక్కడ కనిపిస్తుంది అనమాట. అందుకోసమే ద హైవే టు ద సక్సెస్, ఫెయిల్యూర్ ఈజ్ ద హైవే టు ద సక్సెస్ అన్నాడు. అండ్ టామ్ వాట్సన్ సార్ సెడ్, ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్ డబుల్ యువర్ ఫెయిల్యూర్ రేట్. సో మీరు సక్సెస్ అవ్వాలి అంటే మీ ఫెయిల్యూర్స్ని ఎక్కువ చేసుకుంటూ ఉండండి, అంటే ప్రయత్నాలు ఎక్కువ చేస్తూ ఉండండి, అటెంప్ట్స్ ఎక్కువగా చేస్తూ ఉండండి. ఆ అటెంప్ట్స్లో జరిగిన తప్పుల్ని మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోండి అనేసి ఎవరు చెప్తున్నారు? టామ్ వాట్సన్ సార్. సో ఆయన చెప్తున్నాడు అనమాట. అంటే ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్, మనం సక్సెస్ అవ్వాలి అనుకుంటే మనం డబల్ యువర్ ఫెయిల్యూర్స్, అంటే అలా తప్పులు చేసుకుంటూ లాస్ట్కి మనం కరెక్ట్ అనేది చేయగలుగుతాము. సో డబల్ యువర్ ఫెయిల్యూర్స్ అంటే ప్రతిసారి తప్పు చేయమని కాదు. సో మనకు ఆటోమేటికల్గా తెలియక మనం తప్పులు చేస్తూ ఉంటాము. నెక్స్ట్ టైం అలా తప్పు చేయకుండా కరెక్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇఫ్ యూ స్టడీ హిస్టరీ, మీరు ఒకవేళ హిస్టరీ చదివి ఉంటే యూ విల్ ఫైండ్ దట్ ఆల్ స్టోరీస్ ఆఫ్ సక్సెస్ ఆర్ ఆల్సో స్టోరీస్ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. సో మీరు అంటే హిస్టరీలో చాలామంది గురించి మనం చదువుకొని ఉంటే మీకు తెలిసి ఉంటుంది. ఏమని అంటే ఇప్పుడు మనం అంటే సక్సెస్ పీపుల్ గురించి, వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్స్ గురించి చదివి ఉన్నప్పుడు you will find all stories of success are also stories of great failures. సో వాళ్ళు ఒకే అటెంప్ట్లో వాళ్ళకి సక్సెస్ అనేది వచ్చి ఉండదన్నమాట. వాళ్ళు ఎన్నోసార్లు ట్రయల్స్ చేస్తూ వాళ్ళకి లాస్ట్కి సక్సెస్ అనేది వస్తుందన్నమాట. అంటే చాలా గ్రేట్ ఫెయిల్యూర్స్, చాలాసార్లు ట్రయల్స్ చేసి ఫెయిల్ అయ్యి తర్వాత లాస్ట్కు అంటే సక్సెస్ అవుతూ ఉంటారనమాట. అంటే ఇక్కడ చూడండి, you will find, if you read the history, if you study history, you will find that all stories of success are also stories of a great failures. సో చాలా ఎన్నోసార్లు ట్రయల్ చేసిన తర్వాతనే వాళ్ళకు ఒక సక్సెస్ అనేది వస్తుంది. ఒక సక్సెస్ పీపుల్ వెనకాల మనం అనుకుంటాము వాళ్ళకేముంది లక్కీ పీపుల్కి మొత్తం అలా కలిసి వస్తుంది అని అనుకుంటాము. కానీ వాళ్ళ సక్సెస్ వెనకాల ఎంతో హార్డ్ వర్క్ అనేది ఉంటుందన్నమాట. ఎంతో హార్డ్ వర్క్ తర్వాతనే దే విల్ గెట్ ద సక్సీడ్. నెక్స్ట్, బట్ పీపుల్ డోంట్ సీ ద ఫెయిల్యూర్స్. చాలామంది ఏంటి, వాళ్ళ యొక్క ఫెయిల్యూర్స్ ఎవరు చూడరు. వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ముందు ఎంత కష్టపడ్డారు, ఎన్నిసార్లు ట్రయల్ చేశారు, ఎన్నిసార్లు అన్సక్సెస్ అయ్యారు, అవి చూడరు అనమాట. వాళ్ళు అంటే సక్సెస్ అయిన తర్వాత వాళ్ళకి ఏముంది, వాళ్ళు చాలా లక్కీ అని అనుకుంటారు అనమాట. వాళ్ళు ఎంత దాని వెనకాల, ఆ సక్సెస్ అవ్వడానికి దాని వెనకాల ఎంత హార్డ్ వర్క్ చేశారు అనేది ఎవరు చూడరు అనమాట. దే ఓన్లీ సీ వన్ సైడ్ ఆఫ్ ద పిక్చర్ అండ్ దే సే దట్ పర్సన్ గాట్ లక్కీ. సో వాళ్ళు ఓన్లీ ఒక సైడ్ మాత్రమే చూస్తారు, సక్సెస్ ఒకటే చూస్తారు. సో సక్సెస్ ఒకటే చూసేసి వాళ్ళకేంది, వాళ్ళు చాలా లక్కీ, పర్సన్ గాట్ లక్కీ అలా అనేసి చెప్తారనమాట. he must have been at the right place at the right time. So
లెట్ మీ షేర్ సమ్వన్స్ లైఫ్ హిస్టరీ విత్ యూ. సో ఇక్కడ ఒకరి లైఫ్ గురించి మీకు షేర్ చేస్తాను, వినండి. దిస్ వాజ్ ఏ మ్యాన్ హూ ఫెయిల్డ్ ఇన్ ద బిజినెస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 21. సో హీ ఫెయిల్డ్ in business at the age of 21 and was defeated in a business at the age of 24, and he defeated in the business also at the age of 24 and overcame the death of his sweetheart at the 26th age at the 26th. So overcame the death of his sweetheart and wife death కూడా తను అట్ ద ఏజ్ ఆఫ్ 26లో చూశాడనమాట. అండ్ 21 ఇయర్స్లో ఒక బిజినెస్ పెట్టాడు, అందులో ఫెయిల్ అయ్యాడు. అండ్ 24లో కూడా ఏమంటారు, వాజ్ డిఫీటెడ్ ఇన్ ఏ బిజినెస్ ఎట్ ద ఏజ్. సో 24లో కూడా ఇంకో బిజినెస్ పెట్టాడు, అందులో ఫెయిల్ అయ్యాడు. అండ్ 26 ఏజ్లో తన వైఫ్ చనిపోవడం, అది కూడా తనకి చాలా బాధ కలిగిందనమాట. హ్యాడ్ ఏ నర్వస్ బ్రేక్ డౌన్ అండ్ at the age 27 last year congressional race at the 34. సో అక్కడే 20 లెజిస్లేటివ్ రేస్లో 22. సో అక్కడ ఏంది, ఎన్నికల్లో కూడా పార్టిసిపేట్ అయ్యాడు. అప్పుడు తను డిఫీట్ అయ్యాడనమాట. అండ్ 24లో మళ్ళీ బిజినెస్ పెట్టాడు, అప్పుడు ఫెయిల్ అయ్యాడు. మళ్ళీ 26 ఏజ్లో తన వైఫ్ చనిపోవడం తనకు చాలా బాధాకరం. అండ్ తర్వాత 27 ఏజ్లో ఓవర్కమ్ డెత్ హ్యాడ్ నర్వస్ బ్రేక్ డౌన్ ఎట్ ద 27. చాలా నర్వస్ అయ్యాడనమాట అట్ ద 27 ఏజ్లో. లాస్ట్ ఇయర్ కాంగ్రెషనల్ రేస్ ఎట్ ద ఏజ్ 34. సో కాంగ్రెషనల్ రేస్ అంటే మళ్ళీ పాలిటిక్స్లో పార్టిసిపేట్ అయ్యి అందులో కూడా తను ఏమంటారు డిఫీట్ అవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ సెనటోరియల్ రేస్ ఎట్ ద 45 ఏజ్లో కూడా శాసనసభ ఎన్నికల్లో మళ్ళీ ఏమంటారు పార్టిసిపేట్ అయ్యి అందులో కూడా తను ఫెయిల్ అవ్వడం జరిగిపోయిందనమాట. నెక్స్ట్ ఫెయిల్డ్ ఇన్ అన్ ఎఫర్ట్ బికమ్ వైస్ ప్రెసిడెంట్ ఎట్ ద ఏజ్ 47. సో ఇప్పుడు 47 లాస్ట్ సెనటరియల్ రేస్ ఎట్ ఏజ్ 49 అండ్ వాజ్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఎట్ ద ఏజ్ 52. సో ఇక్కడ లాస్ట్ ఏ సెనటరియల్ రేస్ ఎట్ ద 45 ఫెయిల్డ్ ఇన్ అన్ ఎఫర్ట్ టు బికమ్ వైస్ ప్రెసిడెంట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 47. 45లో పాలిటిక్స్లో డిఫీట్ అయ్యాడు, మళ్ళీ 47లో కూడా వైస్ ప్రెసిడెంట్గా కాంపిటేట్గా చేసి తను అందులో కూడా డిఫీట్ అవ్వడం జరిగింది. అండ్ సెనటరియల్ రేస్లో కూడా 49 ఏజ్లో కూడా అందులో డిఫీట్ అవ్వడం జరిగింది. అండ్ వాజ్ లాస్ట్లీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అట్ ద ఏజ్ ఆఫ్ 52. సో ఆయన ఏంది 21 ఏజ్ నుంచి చేస్తూ ఎప్పుడు 52 ఇయర్స్ అప్పుడు తను ఒక ఏమంటారు వాజ్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అట్ ద ఏజ్ ఆఫ్ 52. సో 52 ఏజ్లో తను ఒక ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్కి ప్రెసిడెంట్ అయ్యాడనమాట. సో దిస్ మ్యాన్ వాజ్ అబ్రహం లింకన్. హూ ఈజ్ హీ? హీ వాజ్ అబ్రహం లింకన్. హూ ఈజ్ హీ? హీ వాజ్ అబ్రహం లింకన్. అండ్ దెన్ ఓకే. అండ్ వుడ్ యూ కాల్ హిమ్ ఏ ఫెయిల్యూర్? తనను మీరు ఫెయిల్యూర్గా పిలుస్తారా? హీ వుడ్ హ్యావ్ క్విట్ బట్ టు లింకన్ డిఫీట్ వాజ్ డిటోర్ అండ్ నాట్ ఏ డెడ్ ఎండ్. సో ఇక్కడ ఏంది, ఆయన క్విట్ అవ్వచ్చు, కానీ క్విట్ అవ్వకుండా ఏం చేశాడు, తన డిఫీట్ వాజ్ ఏ డిటోర్ అండ్ నాట్ ఏ డెడ్ ఎండ్. సో తను డిఫీట్ అయినప్పుడు కూడా దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నాడు. తీసుకొని మళ్ళీ అటెంప్ట్ చేస్తూనే మళ్ళీ అటెంప్ట్ చేస్తూనే వచ్చాడనమాట. ఎట్ ద ఏజ్ ఆఫ్ 52 హీ వాజ్ ఎలక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. సో అది అంటే
అలా ఉండాలన్నమాట. అంటే ఏమంటారు, మనం ఎక్కడ క్విట్ అవ్వకూడదు. ఎక్కడ కూడా అంటే మన హోప్‌ని వదిలేయొద్దు. ఆశ అనమాట. ఒక చోట పోయినా మళ్ళీ ఇంకో చోట వెతుక్కుంటూ చేసుకుంటూనే వెళ్ళాలన్నమాట. అదే లైఫ్. సో, ఇంకా ఇన్ 1913 లీ డి ఫారెస్ట్. సో, ఇప్పుడు ఈ అబ్రహం లింకన్ గురించి అయిపోయింది. ఇప్పుడు లీ డి ఫారెస్ట్ గురించి చెప్పుకుందాం. ద ఇన్వెంటర్ ఆఫ్ ద ట్రయోడ్స్ ట్యూబ్. సో, హీ వాజ్ ద ఇన్వెంటర్ ఆఫ్ ద ట్రయోడ్స్ ట్యూబ్. ట్రయోడ్స్ ట్యూబ్ అంటే 3 ఎలక్ట్రాన్ ట్యూబ్లు కలిసి ఉండే ఒక ట్యూబ్ని తను ఇన్వెంటెడ్ చేశాడనమాట. వాజ్ చార్జ్డ్ బై ద డిస్ట్రిక్ట్ అటార్నీ ఫర్ యూజింగ్ ఫ్రాడ్యులెంట్ మీన్స్ టు ద మిస్లీడ్ the public into the buying stocks of his company by claiming that he could transmit the human voice across the Atlantic. సో ఆయన ఏం చెప్పాడు అంటే, ఇప్పుడు ఈ ఈ ట్రయోడ్స్ ద్వారా మనం ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా అట్లాంటిక్ వరకు కూడా మాట్లాడవచ్చు అనేసి ఆయన చెప్పాడు. చెప్తే అప్పుడు హీ వాజ్ పబ్లిక్లీ హ్యూమిలియేటెడ్. అందరూ తన్ని అవమానించారనమాట. సో హౌ కుడ్ ఇట్ బీ పాసిబుల్, ఆయన చెప్పే మాటలు ఎలా, మనం ఎక్కడున్న మనిషితోటైనా ఎలా మాట్లాడగలుగుతాం అనేసి తన్ని అవమానించారనమాట. కెన్ యూ ఇమాజిన్ దేర్ వుడ్ బీ వితౌట్ హిస్ ఇన్వెన్షన్. సో ఇప్పుడు మనం ఇవాళ రేపు అందరం మాట్లాడగలుగుతున్నాం కదా, చాలా టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అయింది. అందులో తను ట్రయోడ్స్ ట్యూబ్ తయారు చేయడం వల్లనే మనం ఎక్కడో ఉన్న మనిషితో కూడా మనం మాట్లాడగలుగుతున్నాము. అదే తను ఇవాళ చేయలేకపోతే మనం ఎక్కడ ఉండే వాళ్ళము ఒకసారి ఇమాజిన్ చేయగలుగుతారా? అది ఓకే. నెక్స్ట్, ఏ న్యూయార్క్ టైమ్ ఎడిటోరియల్ ఆన్ December 10, 1930 questioned the wisdom of the Wright brothers. సో న్యూయార్క్ టైమ్స్ ఎడిటోరియల్ అడిగాడనమాట. ఎప్పుడు వాళ్ళని December 1903 రోజు వాళ్ళని అడిగాడనమాట, రైట్ బ్రదర్స్ని. హూ ఆర్ ట్రయింగ్ టు ఇన్వెంట్ ద మెషిన్ హీవర్ హెవియర్ దాన్ ఎయిర్. సో ఎవరైతే ఎయిర్ కన్నా హెవీగా ఉన్న మెషిన్ని తయారు చేయబోతున్నారు, దట్ వుడ్ ఫ్లై. అది ఎయిర్ కన్నా హెవీగా ఉండేది ఎలా ఫ్లై అవ్వగలుగుతుంది అనేసి వాళ్ళు క్వశ్చన్ చేశారనమాట. ఎవరు? ద న్యూయార్క్ టైమ్స్ ఎడిటోరియల్ వాళ్ళు క్వశ్చన్ చేసిన 1 week later అట్ కిటీ హ్యాక్ ద రైట్ బ్రదర్స్ టుక్ దేర్ ఫేమస్ ఫ్లైట్. సో వాళ్ళేంటి, రైట్ బ్రదర్స్ అట్ కిటీ హ్యాక్ దగ్గర వాళ్ళ ఫ్లైట్ని అనేది ఫేమస్ ఫ్లైట్ని వాళ్ళు గాలిలో ఎగిరేశారనమాట. సో నెక్స్ట్, కొలోనెల్ శాండర్స్ ఎట్ ద ఏజ్ 65 విత్ బీటప్ కార్ అండ్ 100 rupees చెక్ ఫ్రమ్ ద సోషల్ సెక్యూరిటీ. సో రియలైజ్డ్ హీ హ్యాడ్ టు డూ సంథింగ్. సో ఆయన ఏంది, ఒక కొలోనల్ శాండర్స్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 65 విత్ ఏ బీటప్ కార్స్ అండ్ 100 rupees చెక్ ఫ్రమ్ ద సోషల్ సెక్యూరిటీ. సో ఆయనకి 100 rupees చెక్ వచ్చింది సోషల్ సెక్యూరిటీ నుంచి. అప్పుడు హీ రియలైజ్డ్ హీ హ్యాడ్ టు డూ సంథింగ్, ఏదో ఒకటి చేయాలి అనేసి అనుకున్నాడు అనమాట. అప్పుడు హీ రిమెంబర్డ్ హిజ్ మదర్స్ రెసిపీ. తన మదర్స్ రెసిపీ తనకు గుర్తుకొచ్చింది. అండ్ వెంట్ అవుట్ సెల్లింగ్, దాన్ని సెల్ చేయడానికి బయటికి వెళ్ళాడనమాట. హౌ మెనీ డోర్స్ డిడ్ హీ హ్యావ్ టు నాక్ ఆన్ బిఫోర్ హీ గాట్ హిజ్ ఫస్ట్ ఆర్డర్. సో తనకు ఫస్ట్ ఆర్డర్ వచ్చేంత వరకు ఎన్ని డోర్స్ని ఆయన తట్టాడు అనేది తెలుసా మీకు? ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ హీ హ్యాడ్ నాక్డ్ 1 more than 1,000 doors. సో 1,000 కన్నా ఎక్కువ డోర్స్ని తను నాక్ చేశాడనమాట. అంటే తట్టాడు. అంటే మా రెసిపీ బాగుంటుంది తీసుకోండి అనేసి తన ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్ దొరికే కంటే ముందు 1,000 doors వరకు తను నాక్ చేశాడనమాట. బిఫోర్ హీ గాట్ హిస్ ఫస్ట్ ఆర్డర్. తన ఫస్ట్ ఆర్డర్ దొరికే కంటే ముందే తను అన్ని ప్రయత్నాలు చేశాడనమాట. 1,000 డోర్స్ని అంటే 1,000 మెంబర్స్ని కలిసి తన రెసిపీ గురించి చెప్పాడనమాట. ఫస్ట్ ఆర్డర్ కంటే ముందు అన్నిసార్లు ట్రయల్స్ చేశాడనమాట.
నెక్స్ట్ హౌ మెనీ ఆఫ్ అస్ క్విట్ ఆఫ్టర్ 3 tries, 10 tries, 100 tries. చాలామంది ఏంటి మనలో చాలామంది ఒక 3-4 times లేకపోతే 10 times 100 times ట్రై చేస్తాము. ట్రై చేసి దాన్ని వదిలేస్తాము. ఎందుకంటే మేము చాలా ట్రై చేసాము కానీ అవ్వలేదు అనేసి అలా వదిలేస్తాము. కానీ ఇక్కడ చూడండి, తన ఫస్ట్ ఆర్డర్ దొరికే కంటే ముందు ఎన్ని తలుపులు తట్టాడంటే 1000 doors తట్టి తన రెసిపీ గురించి చెప్పి దాన్ని ఫస్ట్ ఆర్డర్ దొరికేంత వరకు అంత ప్రయత్నం చేశాడనమాట. మనం ఏది ఒక 10 attempts చేస్తాము, లేకపోతే 100 attempts చేస్తాము, అలా అటెంప్ట్ చేస్తాము. కానీ తను చూడండి, అంటే పట్టుదల అనమాట, పర్సివరెన్స్ అంత గట్టిగా ఉంది. అంటే ఏదైనా మన స్ట్రాంగ్ అనుకోవడంగానే ఉంటుంది అనమాట. నెక్స్ట్, యాజ్ ఏ యంగ్ కార్టూనిస్ట్ వాల్ట్ డిస్నీ ఫేస్డ్ మెనీ రిజెక్షన్స్ ఫ్రమ్ ద న్యూస్ పేపర్ ఎడిటర్స్. సో యంగ్ కార్టూనిస్ట్, వాట్ ఈస్ హిజ్ నేమ్, వాల్ట్ డిస్నీ ఫేస్డ్ మెనీ రిజెక్షన్స్. అంటే వాల్ట్ డిస్నీ తను ఫేమస్ అవ్వకముందు ఎన్నో న్యూస్ పేపర్ల దగ్గరికి వెళ్ళాడనమాట తన జాబ్ కావాలనేసి. కానీ అక్కడ మొత్తం రిజెక్ట్ అయిపోయాడనమాట. సో హూ సెడ్ హీ హ్యాడ్ నో టాలెంట్. సో చాలామంది టాలెంట్ లేదనేసి తన్ని రిజెక్షన్ చేశారు. వన్ డే ఏ మినిస్టర్ ఎట్ ద చర్చ్ హైర్డ్ హిమ్ టు డ్రా సమ్ కార్టూన్స్. సో ఒక మినిస్టర్ వచ్చేసి తన్ని వన్ డే చర్చ్లో ఆయన ఒక డ్రాయింగ్ చేయండి అని చెప్పాడనమాట. డిస్నీ వాజ్ వర్కింగ్ అవుట్ ఆఫ్ ద స్మాల్ మౌస్ infested shed near the church. After seeing a small mouse, he was inspired. That was the start of Mickey Mouse. Okay, సో తను అప్పుడు ఫస్ట్ ఆర్డర్ దొరికిన తర్వాత ఒక కాటన్ వేయండి అని డ్రా చేయండి అని ఆ చర్చ్ మినిస్టర్ చెప్పిన తర్వాత డిస్నీ వాజ్ వర్కింగ్ అవుట్ ఆఫ్ ఏ స్మాల్ మౌస్ ఇన్ఫెస్టెడ్ షెడ్ నియర్ ద చర్చ్. సో ఆ చర్చ్కి దగ్గరలో ఉన్న ఒక చిన్న హౌస్లో ఉంటున్నాడు. అందులో మొత్తం ఎలుకలు అవి ఇవి ఉంటున్నాయన్నమాట. చాలా బాగాలేదు మొత్తం, అంటే పాతబడిపోయిన ఇంట్లో ఉండి చేస్తున్నాడు. సో తనకి సడన్గా ఆ మౌస్ని చూసిన తర్వాత, ఆఫ్టర్ సీయింగ్ ఏ స్మాల్ మౌస్ని చూసిన తర్వాత హీ వాజ్ ఇన్స్పైర్డ్. దట్ వాజ్ ద స్టార్ట్ ఆఫ్ మిక్కీ మౌస్. సో ఆ మౌస్ని తను డ్రాయింగ్గా చేసేసి అలా ఫేమస్ అయిపోయాడు అనమాట. సో సక్సెస్ పీపుల్ డోంట్ డూ గ్రేట్ థింగ్స్, దే ఓన్లీ డూ స్మాల్ థింగ్స్ ఇన్ ఏ గ్రేట్ వే. సక్సెస్ పీపుల్, ఇక్కడ చూడండి ఈ సెంటెన్స్, సక్సెస్ పీపుల్ డోంట్ డూ గ్రేట్ థింగ్స్. వాళ్ళు ఏంటి, సక్సెస్ అయిన వాళ్ళు గ్రేట్ థింగ్స్ చేయరు. వాళ్ళు దే ఓన్లీ డూ స్మాల్ థింగ్స్ ఇన్ ఏ గ్రేట్ వే. దే ఓన్లీ డూ ద స్మాల్ థింగ్స్ ఇన్ ఏ గ్రేట్ వే. అంటే చిన్న చిన్న పనులు అయినా కానీ చాలా మంచి పద్ధతిలో చేస్తారనమాట. గ్రేట్ వే అంటే ఒక గొప్ప పద్ధతిలో చేస్తారు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ పార్ట్ విల్ బీ కంటిన్యూడ్. ఓకే.